హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు చింతపండు కొట్టే కార్యక్రమం, దీని పూర్తి కథనం ఏంటో తెలుసుకుందాం. దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, లాభమా నష్టమా అనేది తెలుసుకుందాము. ఈ విధంగా ఒక చాటర్ తీసుకొని ఈ విధంగా అయితే నేను ఎండబెట్టుకున్నానండి. ఇదిగో చూడండి, ఇలాగా చింతపండు కాయ అనేది రాలుతుంది కదా, దానిపైన తోలు మొత్తం తీసేసి ఇదన్నీ అంతా వచ్చేస్తుందండి. ఈ చింతపండు కొట్టడం పెద్ద టాస్క్ అనే చెప్పవచ్చు. 2 డేస్లో అయిపోగొట్టాలని నేను టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఈ చింతపండు ఎందుకు వాడతారు, దానివల్ల ఉపయోగం ఏంటంటే, చింతపండు ట్రాన్సిల్స్తో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు చింతపండు రసం తాగడం వల్ల ట్రాన్సిల్స్ అనేది బాధ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే సైనస్తో బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆ బాధ నుంచి అనేది ఉపశమనం పొందవచ్చు. అలా అంతేకాకుండా మనకి కామెర్ల వ్యాధి అనేది వస్తుంది కదా, ఆ వ్యాధి అనేది కూడా పోతుందండి. చింతపండు ఎక్కువగా కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా తింటే తేన్పుల్లాగా వస్తూ ఉంటాయి కదా, కనీసం వారానికి 2 సార్ల నుంచి 3 సార్లు అనేది చింతపండు వాడుకోవచ్చండి. మరి అలా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలనేది కదా మీ క్వశ్చను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మనం బెల్లం ఉంటుంది కదా, బెల్లం ద్వారా తీసుకోవచ్చండి. అందుకోసమే మనం పప్పుచారు పెట్టుకున్న, చింతపండు చారు పెట్టుకున్న బెల్లాన్ని అనేది యాడ్ చేయండి. ఒకవేళ బెల్లం మాత్రం పప్పుచారులో వేసుకొని తినడం ఇష్టం లేకపోతే సపరేట్గా అనేది బెల్లం అనేది తినేసేయండి. ఇది చాలా మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, వీటి గింజలు మాత్రం అస్సలు పారేయకండి. గింజల్లో మనకి ఎముకల్లో ఉంటుంది కదా, ఆ గుజ్జు అనేది వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది కదా. ఈ చింతగింజల్ని బాగా ఎండలో ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో తాగడం కానీ చేస్తూ ఉంటే మనకి ఎముకల్లో ఉండే గుజ్జు అనేది ఉంటుంది కదా, గుజ్జు అనేది పెరుగుతూ ఉంటుందండి. మనకి కీళ్ళ నొప్పులు కానీ ఏవి కానీ రావు. ఈ విధంగా మొత్తాన్ని అంతటిని చింతపండుని ఈ విధంగా కొట్టుకున్న తర్వాత వాటి లోపల గింజలు అనేది తీస్తున్నాను. పీచు ఎక్కువగా లేదు కాబట్టి పీచు అనేది తీయట్లేదండి. ఆ పీచు ఉండడం వల్ల మనం ఏదన్నా చారులు కానీ చేస్తున్నప్పుడు పిసుక్కోవడానికి అనువుగా ఉంటుందండి. ఇలా చింతపండు మనకి పెద్దవాళ్ళు ఎందుకు తింటారా అని మనం ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే మాత్రం మనకి చిన్నగా ఉన్నప్పుడు గుర్తుందో లేదో తెలియదు కానీ ఒక జామాకు తీసుకొని కొంచెం ఉప్పు కారం వేసి ఆ జామాకులో ఇలా తమలపాకు ఇంకా మడత పెట్టి ఇచ్చినట్లు ఇస్తే తింటూ ఉండేవాళ్ళం కదండి. చిన్న పిల్లల్లో ఎక్కువ ట్రాన్సిల్స్ అనే బాధ అనేది అప్పట్లో తక్కువగా ఉండేది, ఇప్పుడు అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. మనం ఏదన్నా స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదన్నా కొట్లకాడ కొనుక్కోవాలంటే కూడా చింతపండు పుల్లల్లాగా అమ్ముతూ ఉండేవాళ్ళు. మీకు గుర్తుంటే మాత్రం కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. నాలాగా ఎంతమంది తిన్నారో అనేది నాకు కూడా తెలుసుకోవాలనే ఆశ అయితే ఉందండి. ఈ విధంగా అనేది మీ చింతపండు ఉపయోగాలు చాలా ఉన్నాయండి. అలాగే కాదండి, ఈ చింతపండు గింజలు ఉంటాయి కదా, గింజలు కూడా మంగు లాంటి మచ్చలు అనేవి మనకి పిగ్మెంటేషన్ లాంటివి ఉంటుంది కదా, ఇది నూరి పైపూతలాగా వాడుకోవచ్చు. అదేవిధంగా పైపూతలాగా వాడుకొని పెట్టుకోవచ్చండి. మనకి మాస్క్ అంటారు కదా, ఆ మాస్క్ లాగా కూడా ఉపయోగించవచ్చంట. ఇది ఎప్పుడైనా సరే కానీ మనం ఫాస్ట్గా అనేది రిజల్ట్ అనేది రాదండి. మనం చేసుకుంటూ పోతూ ఉంటే రిజల్ట్ అనేది వస్తూ ఉంటుందండి. అలాగే అలా మాస్క్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఎండకి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి ఎండకి వెళ్ళాలంటే ఏం చేయాలనేది కదా, మనము ఒక టోపీ కానీ లేదంటే మనం ఒక స్కార్ఫ్ లాంటిది కట్టుకొని ఎండకి వెళ్ళవచ్చండి. అంతేకాదండి, మనము ఇలా మాస్క్ వేసుకోలేనప్పుడు చింతగింజల పొడి ఉంటుంది కదా, ఒక గ్లాస్ వాటర్లో ఒక అరచెంచా చింతగింజల పొడి అనేది రెగ్యులర్గా తాగడం వల్ల మనకి ఎముకల్లో గుజ్జుతనమే కాదండి, ఇలాంటి మంగు మచ్చలు ఏమన్నా ఉంటే కూడా పోతూ ఉంటాయి. అలాగే పింపుల్స్తో బాధపడే వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ట్రై చేయండి, లేదంటే మీరు గూగుల్లో వెతికినా కానీ ఈ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుందండి. మనకి తెలియకుండానే మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం. మరి తెలిసిన తర్వాత ఎందుకు తినవద్దు చెప్పండి. పిల్లలు ఏదన్నా కావాలి అన్నప్పుడు కాస్త చింతపండు ఇవ్వండి, వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం తిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా తిన్నామో మేము ఈ విధంగా తిన్నామని చక్కగా వివరించండి. మనం చెప్తేనే కదండి వాళ్ళకి తెలిసేది. అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేవి లేవు. మన పిల్లలకి మనమే చెప్పుకోవాలి, మనమే తినిపించుకోవాలి కదా. ఈ విధంగా పద్ధతిని అనేది ట్రై చేయండి. నేను చింతగింజలు అనేది ఈ విధంగా అనేది
మొత్తం తీసేస్తూ ఉన్నానండి. ఈ చింతగింజలు ఉంటే పురుగు అనేది వస్తుంది. ఇదిగో చూడండి, దాంట్లో ఉన్న డస్ట్ అంతా ఇంత అనేది వచ్చేసింది. తర్వాత చింతపండు కొట్టిన తర్వాత మొత్తము ఎండకు అనేది వేస్తున్నాను. ఇది ఎండబెట్టుకోవాలండి. మొత్తం కొట్టిన తర్వాత ఎండబెట్టుకోండి. కొట్టినట్టు ఎండబెట్టుకుంటే ఏమవుతుందంటే నల్లబడుతుంది. చింతపండు అనేది సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే మనం ఫ్రిడ్జ్లో మాత్రం స్టోర్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ పొట్టు అనేది రాలిపోతూ ఉంటుందండి. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు కూడా నేనేమన్నా మర్చిపోయి ఉంటే కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేస్తే కూడా అది అనేది ఫోల్డ్ కాకుండా విడిపోతూ ఉంటుంది కదా. ఇది కుట్టడం ఎంత టాస్కో అలాగే దీన్ని భద్రపరచడం కూడా అంతే విధంగా భద్రపరచుకోవాలండి. కొట్టినంత తేలిక కాదు భద్రపరిచినంత తేలిక కాదు కుట్టడం కూడా కదండి. ఈ విధంగా నాకొక్కదానికే కదండి, పంపకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికన్నా ఒకరికి నేను ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను. మన చెట్టుది కదా, మన చెట్టుది మనం ఒక్కరమే తింటే ఎలా? ఒక 10 మంది తినకపోయినా కనీసం ఒక 2 తిన్నా మనకెంతో ఆనందంగా ఉంటుంది కదా. ఈ విధంగా పురుగు పట్టకుండా ఇదిగో చూడండి, ఈ పొట్టు ఉంటే పురుగు అనేది వస్తూ ఉంటుంది కదా. ఇది అనేది ఉప్పు కానీ ఏది కానీ వేసి భద్రపరచకండి. ఎందుకంటే ఇప్పుడంటే ఎండాకాలం కాబట్టి ఉప్పు వేస్తాము. మిగతా రోజుల్లో ఉప్పు వేయడం వల్ల తేమ అనేది ఉంటుంది కదా. ఆ తేమ ముందే చింతపండు అంటే కొంచెం తేమ తగలంగానే మెత్తబడుతూ ఉంటుంది కదా. ఉప్పు అనేది వేసి చేయకండి. ఈ విధంగా మీకు వీలైనప్పుడల్లా ఎండలో పెట్టకుండా ఒకటేసారి ఎండలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఎలా పెట్టామో వచ్చే సంవత్సరానికి కూడా అదే కలర్ మారకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే నేనైతే భద్రపరుచుకుంటాను. అంతే. ఇవన్నీ కాకుండా మన ఎండాకాలం వచ్చేసిందంటే మనకి వేడిమి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తాపాన్ని నుంచి ఎలా తట్టుకోవాలో మనకి తెలియనప్పుడు చింతపండు రసం అనేది తాగుతూ ఉండండి. మా తెలంగాణ ప్రాంతంలో అయితే చింతపండు రసము చారులాగా పెట్టుకొని తాగుతారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా, వాతావరణాన్ని బట్టి ఒక విధంగా ఉంటుంది. అలాగే ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళైతే కాస్త తక్కువగా తింటారు. ఎందుకంటే అక్కడ వాతావరణాన్ని బట్టి వాళ్ళు తింటారు, ఇక్కడ వాతావరణాన్ని బట్టి వీళ్ళు తింటారు. అంతేకాదండి, ఇది అధిక బరువు నుంచి కూడా తగ్గిస్తూ ఉంటుంది. అలాగే మనం ప్రెగ్నెంట్తో ఉన్న మహిళలు కూడా వాంతుల నుంచి, వికారం నుంచి ఉపశమనాన్ని ఇస్తూ ఉంటుంది. అలా కాదండి, దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు చక్కగా వాడుకోవచ్చు. అలాగే శరీరంలో వేడి, తలనొప్పి, దీర్ఘకాలిక పుండ్లు, రక్తహీనత, కడుపు నొప్పి, కడుపులో పుండ్లు, ఇప్పుడు వస్తున్న చిన్న వయసులోనే వస్తున్న తెల్ల జుట్టు, అధిక ఋతుస్రావం, కాలిన గాయాలు, అలాగే మనకి వేసవిలో వచ్చే బొబ్బలు లాంటివి, పొక్కులు లాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా చింతపండు తినడం వల్ల అనేది తగ్గిపోతూ ఉంటాయండి. ఇన్ని ఉంటాయి కదా. కూరని మాత్రమే కాదండి రుచిని పెంచేది, మన ఆరోగ్యాన్ని కూడా చింతపండు ఎంతో మేలు చేస్తుంది. అలాగే నష్టమేంటి అని అంటున్నారా? గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు తగు మోతాదులో మాత్రమే వాడుకోవాలి. అలాగే జ్వరము, తలనొప్పితో ఉన్నప్పుడు మాత్రం ఈ చింతపండును అనేది కాస్త దూరంగానే ఉండాలి. చింతపండు అనేది వాడకూడదు. తగ్గిపోయిన తర్వాత మనం యథావిధిగా అనేది వాడుకోవచ్చు. ఇదిగో చూడండి, చింతపండు అనేది నేను అన్నిట్లోకి సదిరేసుకున్నాను కదా. మీకు చాలా విషయాలని నేను వివరంగా వివరించానని అనుకుంటున్నాను. ఇంత పొట్టు అనేది వచ్చింది, దీనివల్ల పురుగు అనేది మనకి వస్తూ ఉంటుంది కదండి. నా వీడియోస్ ఇంకా మీకు ఏదన్నా ఉపయోగంగా అనిపిస్తే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు దీంట్లో ఉన్న విశేషాలను అన్నీ తెలుసుకుంటారు కదా. వాళ్ళకి ఒక చక్కటి విషయాన్ని మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.